Ladies and gentlemen, boys and girls, welcome back to the channel everyone. Hope you are doing absolutely fine. నాకు చాలా మెసేజెస్ వచ్చినాయి నేను బండి కొన్న తర్వాత ఒక సూపర్ బైక్ కొనేటప్పుడు ఏమేమి చెక్ చేయాలని చెప్పి. అండ్ కొంతమంది అయితే లిటరల్లీ నువ్వు వచ్చి చెక్ చేయన్నా మేము బండి కొనడానికి వెళ్తున్నావు కూడా. దట్ ఈస్ నాట్ పాసిబుల్. నాకున్న పనులకి ఐ కాంట్ కమ్ అండ్ చెక్ ఎవ్రీ బైక్ దట్ ఈస్ అవుట్ దేర్. బట్ యా, నేను కొన్ని పాయింటర్స్ చెప్తాను మీ అందరికీ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఒక సూపర్ బైక్ కొనేటప్పుడు ఏంది స్టోరీ, ఏమేమి చూసుకోవాలి, ఏమేమి చెక్ చేసుకోవాలి. అండ్ సూపర్ బైక్ మార్కెట్ ఎట్లా అంటే ఎంత పర్ఫెక్ట్ రీఫర్బిష్ చేస్తారంటే అది యాక్సిడెంట్ అయిందని కూడా మీరు చెప్పలేరు. కొన్ని ఫేక్ పార్ట్స్ ఉంటాయి, ఒరిజినల్ కావా, అవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. సో విల్ గో. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మన వైట్ R1 ఉంది కదా, దానికి కొన్ని పార్ట్స్ వచ్చినాయి. దాని స్టార్టర్ మోటార్, ఇంకా థ్రాటిల్ కేబుల్, క్లచ్ కేబుల్ అవన్నీ వచ్చినాయి అనమాట. అండ్ మనము స్టార్టర్ ఆర్డర్ పెట్టి ఆల్మోస్ట్ ఒక 1 month అవుతుంది. సో ఇప్పుడైతే వెళ్ళి బద్రి బండి చూద్దాము, దాన్ని ఏమేమి వచ్చినాయి, ఏమేమి పార్ట్స్ ఉన్నాయి, ఇంకా రావాల్సిన అని చెప్పి అది డిస్కస్ చేద్దాం. అట్ ద సేమ్ టైమ్ విల్ ఆల్సో టాక్ అబౌట్ వాట్ వీ హ్యావ్ టు చెక్ వైల్ టేకింగ్ అ సూపర్ బైక్. లెట్స్ గో. ఇప్పుడైతే మనం సాబుస్పెక్ స్టోర్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ కొన్ని బైక్స్ వచ్చినాయి, అవి కూడా చెక్అవుట్ చేయాలి. అట్ ద సేమ్ టైం బద్రి బండి గురించి మాట్లాడాలి, మీ అందరూ చూపించాలి. ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ టైమ్. అండ్ జస్ట్ అలా పక్కకు పడేసి ఉంది. మొన్న నా బండి ట్యాంక్ తీసి ఆ బండిని ఆన్ చేసినాం. కాకపోతే ఏంటంటే దాని ఫ్యూయల్ పంప్ ఉంది కదా, దాని ఫ్యూయల్ పంప్ ఖరాబ్ అయిపోయింది. బండి పక్కకు పెట్టేసరికి ఏమైందో ఫ్యూయల్ పంప్ మళ్ళీ ఆన్ చేస్తే ప్రైమ్ అవ్వట్లేదు. అది ఇది గెలిపితే కొంచెం ప్రైమ్ అయింది, కానీ మళ్ళీ ఫ్యూయల్ సప్లై ఆగిపోయింది. ఫ్యూయల్ సప్లై రావట్లేదు, మోటార్ అయితే నడుస్తుంది. సో ఇన్స్టెంట్గా వెళ్ళి డెన్జో నుంచి వి ఫౌండ్ రీప్లేస్మెంట్ మోటార్. సో డెన్జో నుంచి ఒక మోటార్ తీసుకొచ్చింది. కాకపోతే దానిప్పుడు ఒక రబ్బర్ సీల్ ఉంటుంది అనమాట. ఆ రబ్బర్ సీల్ ఎక్కడ దొరకట్లేదు, ఆ రబ్బర్ సీల్ కాంప్రమైజ్ అయిపోయింది. సో దాని ప్రాజెక్ట్ అలా ఆగిపోయి ఉంది. అండ్ దాని మీద ఆల్రెడీ మనం చాలా మనీ స్పెండ్ చేసేసినాం. ఆల్మోస్ట్ ఒక 70,000-75,000 స్పెండ్ చేసినట్టున్నాడు ఇప్పటికి బద్రి. బట్ ఎస్, బండి రెడీ అయినప్పుడు మాత్రం చాలా నీట్గా అయిపోతుంది. దాని క్లచ్ కేబుల్ అండ్ దాని స్టార్టర్ మోటార్ ఈరోజు వచ్చినాయి, ఇందాకే వచ్చినాయి. ఇంకా తీసుకెళ్ళలేదు నేను. ఒకసారి ఆ రబ్బర్ సీల్ దొరికిన తర్వాతనే మనం బండి ఆన్ చేయగలుగుతాం, కాబట్టి ఇప్పుడు తీసుకెళ్ళిన వేస్టే. సో మోస్ట్ ప్రాబ్లీ రేపు అలా ఫిట్టింగ్స్ అన్నీ అయిపోతే ట్యాంక్ ఒక్కటి పక్కన పెట్టేసి మిగతా ఫిట్టింగ్స్ అన్నీ చేసేస్తాం మేము. చేసిన తర్వాత ద బైక్ విల్ బీ రెడీ. అండ్ నా బండి కూడా చైన్ మార్పియాలని చెప్తున్నా కదా, ఆ ఫ్రంట్ -1+2 దొరకట్లేదు థాయిలాండ్లో కూడా. సో ఐ వాజ్ లైక్ ఫక్ ఇట్, లెట్స్ గెట్ ఎనీ చైన్ నౌ. ఏదో ఒక చైన్ తెప్పి చేపించేస్తా అంటే మంచిది. ఆబ్వియస్లీ DID లాంటిది ఏమన్నా చైన్ తెప్పించేస్తా. ఆల్రెడీ స్ప్రాకెట్స్ ఆర్డర్ పెట్టేసిన SJV. స్ప్రాకెట్స్ ఆర్ ఆన్ దేర్ వే. వచ్చిన తర్వాత వేసేస్తా. మన బండి కూడా ఫ్యూయల్ పంప్ చేంజ్ చేసినాం అనమాట. ఎందుకంటే నా బండి మీరు లాస్ట్ వీడియోలో చూస్తే కొంచెం హీట్ అయిన తర్వాత ఇబ్బంది ఇస్తుండే. అది ఎందుకంటే డయాగ్నోస్ చేస్తే నాకు అర్థమైంది స్టార్టర్ ఫ్యూయల్ పంప్ అని చెప్పి. ఐ వాజ్ లైక్ ఫక్ ఇట్, చేంజ్ ద ఫ్యూయల్ పంప్ ఆల్సో. ఫ్యూయల్ పంప్ కూడా చేంజ్ చేసినాం దీన్ని. నౌ ద రెస్పాన్స్ ఇస్ క్రేజీ. మీరు జస్ట్ ఒకసారి థ్రాటల్ రెస్పాన్స్ చూడండి. ఇప్పుడు స్టాండర్డ్ మోడ్లో ఉంది బండి. నో టైమ్ 8,000 వెళ్ళిపోతుంది. ముందు అట్లా లేకపోతుండే, కొంచెం స్లో ఉంటుండే RPM ఎక్కడం కూడా. బట్ యా, ఇప్పుడైతే షాప్కి వెళ్దాం. సో వీ ఆర్ బ్యాక్ అట్ ద షాప్. అండ్ బద్రి R1 చూడండి, దాని పరిస్థితి అట్లా పడేసింది. అది లిటరల్లీ ఒక 1.5 month నుంచి. బట్ ఇక ఇంకొక 2-3 daysలో రెడీ అయిపోతుంది. దాని ప్యానల్స్ అన్నీ వచ్చేసినాయి, పెయింటింగ్ అయిపోయి. బట్ యప్, వీ హ్యావ్ వెరీ యూనిక్ బైక్స్ టుడే ఇన్ ద గరాజ్. దిస్ ఈస్ అ యాసంగ్ కామెట్ 650. ఇది ఒక Bonneville T100. దీని వైరింగ్ ఫక్ అయిపోయింది, బట్ వీ డెడ్ ఇట్. ఆన్ అయిపోయింది బండి. దాని తర్వాత దిస్ అ రీగల్ రాప్టర్. మీ అందరికి తెలిసే ఉంటుంది బండి. ఒకప్పుడు చాలా ఫేమస్, కానీ ఇప్పుడు ఇండియా నుంచి ఎగ్జిట్ అయిపోయినట్టుంది. ఇంకొక స్ట్రీట్ ట్రిపుల్ ఉంది. అండ్ దిస్ ఇంటర్సెప్టర్ ఇస్ ఫర్ రెస్టరేషన్. సో యా, అది ప్రస్తుతానికి పరిస్థితి. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్. సో వెళ్ళే దారిలో మనం మాట్లాడదాం బండి కొనేటప్పుడు ఏమేమి చెక్ చేసుకోవాలి, ఏమేమి చెక్ చేసుకోవద్దు అంటే అన్నీ చెక్ చేసుకోవాలి ఆబ్వియస్గా. సో యా, లెట్స్ గో. బండి వెనక్కి తీసి ఐ విల్ గెట్ ఆన్ ద రోడ్ అండ్ విల్ టాక్ అబౌట్ ఇట్. స్టాండర్డ్ మోడ్లో కూడా ఫ్రంట్ వీల్ని లేపేస్తున్నది. అండ్ దిస్ బైక్ గోస్ ఈజీలీ 160 to 165 వరకు వెళ్తుందేమో ఫస్ట్ గేర్లో ఈజీగా. బట్ యా, సో ద వెరీ ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు చెక్ వైల్ గెటింగ్ అ యూజ్డ్ సూపర్ బైక్, బండి లీగల్ ఇన్వాయిస్ ఉన్న బండా లేకపోతే గ్రే బైక్ అని. గ్రే బైక్ అంటే బేసికలీ ఏంటంటే దానికి పేపర్స్ ఏమి ఉండవు.
నార్మల్గా దాని MH02 MH06 ఇట్లాంటి బండ్లు ఏంటంటే కొంచెం గ్రే మార్కెట్ బైక్స్ ఉంటాయి అనమాట. దీనికి పేపర్స్ ఏమి ఉండవు, కొన్నిటికి పేపర్స్ ఉంటాయి, కొన్నిటికి పేపర్స్ ఉండవు. కొన్నిటికి పేపర్స్ ఉన్నా కానీ అది బండి RC బ్లాక్ లిస్ట్ అయి ఉంటుంది DRI దగ్గర నుంచి. DRI అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు సరిగ్గా ట్యాక్స్ కట్టకుండా బండి ఇండియాకి పట్టుకొచ్చినారు అనుకోండి, ముందు బండ్లు ఎలా పట్టుకొస్తున్నాయంటే సూపర్ బైక్స్ ఒక కంటైనర్లో డిఫరెంట్ స్పేర్స్ లాగా పట్టుకొచ్చి ఇండియాకి వచ్చినాక అసెంబుల్ అయిపోతున్నాయి అనమాట. సో ఈ బండి మీద ఏంటంటే ట్యాక్స్ కట్టరు కాబట్టి ట్యాక్స్ కట్టని కొన్ని బండ్లు వీళ్ళు ఫైండ్ అవుట్ చేసి దీని మీద ఉన్న RC అయితే ఉంటుందో దాన్ని బ్లాక్ లిస్ట్ చేసేసినారు. ఇంకా కొన్ని బండ్లకి ఏంటంటే యూ విల్ హ్యావ్ ది RC, ఎంతో కొంత డబ్బులు ఇచ్చి కొంతమంది అప్పుడు RC చేయించేసుకున్నారు. ఇంకా కొంతమంది ఇప్పుడు R1 ఉందంటే R15 మీద రిజిస్టర్ చేసేసుకుంటారు. అట్లా కొన్ని బండ్లు ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు వచ్చే కొత్త కాలం బైక్స్ అయితే అన్ని లీగల్ ఇండియన్ ఇన్వాయిసే ఉంటాయి. ఇప్పుడు ఆ పాతకాలం లాగా స్పేర్ పార్ట్స్ లాగా తెచ్చి అసెంబుల్ చేసి అమ్మాయికి ఇచ్చి ఏం లేవన్నమాట. సో ఇఫ్ యూర్ గోయింగ్ ఫర్ అ ప్రిటీ న్యూ బైక్ అంటే ఒక ప్రాబబ్లీ ఒక 7-8 years ఓల్డ్ బైక్ అన్నా కానీ అన్ని లీగల్ ఇండియన్ ఇన్వాయిస్ బైక్సే ఉన్నాయి మార్కెట్లో ఇప్పుడైతే. కాకపోతే మీరు CBR 600లు R1లు R6లు CBR 1000s పాతవి అవన్నీ తీసుకోవాలంటే మీకు గ్రే మార్కెట్లో దొరుకుతాయి. సో ఫస్ట్ మీరు ఆ పేపర్ వర్క్ చెక్ చేసేసుకున్న తర్వాత మీరు వెళ్ళి బండి చూస్తారు కదా, బండి చూసినప్పుడు ఫస్ట్ దాని ఓడోమీటర్ చెక్ చేయండి బండి ఎంత రీడింగ్ తిరిగిందని చెప్పి. అండ్ రియలీ లుక్ డీప్ ఇంటూ ద బైక్. అండ్ ఎప్పుడైనా బండి కొన్నికి వెళ్తాము మార్నింగ్స్ వెళ్ళి చూడండి, ఈవినింగ్స్ వెళ్ళి చూడకండి. ఎందుకంటే మార్నింగ్ ఏంటంటే మీకు తెలుస్తుంది స్క్రాచెస్ ఎక్కడ ఉన్నాయి, కానీ యాక్సిడెంటల్ బైక్ అయితే మీకు కొంచెం అర్థమవుతుంది. అండ్ ఫ్రేమ్ చెక్ చేయండి, ఫ్రేమ్కి ఏమైనా క్రాక్స్ ఉన్నాయా, వెల్డింగ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒకవేళ బండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 5000 kilometers జరిగిందని చెప్పి వాళ్ళు కోట్ చేస్తున్నారు అనుకోండి, మీరు చూడండి ఈ లివర్స్ ఉంటాయి కదా, ఈ లివర్స్ ఒకవేళ దాని మీద పెయింట్ వెళ్ళిపోయి అంటే 5000 kilometers పెయింట్ అనేది ఏం పోదు. అట్లీస్ట్ ఒక 15-20,000 యూజ్ చేస్తేనే కానీ ఈ లివర్స్ మీద పెయింట్ కానీ అవి వెళ్ళిపోతాయి. అండ్ చెక్ ద మిరర్స్ ఫర్ స్క్రాచెస్, ఇక్కడ చెక్ చేయండి అండ్ ఇక్కడ చెక్ చేయండి, ఇంజిన్ కేసింగ్ చెక్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కుదిరితే బండిని ఒకసారి సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళి దాని హిస్టరీ చెక్ చేయండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దీస్ సూపర్ బైక్స్ హ్యావ్ ఎన్ హిస్టరీ. అంటే ఒకవేళ మంచి ఓనర్ అయితే వెళ్ళి చెక్ చేయించుకుంటాడు, వెళ్ళి సర్వీస్ చేయించుకుంటాడు, లేకపోతే లోకల్ గరాజ్లోనే చేయించుకుంటారు. బట్ బండి చూస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది బండి ఎంత తిరిగిందని చెప్పి. అండ్ కొన్ని యాక్సిడెంటల్ బైక్స్ ఉంటాయి అనమాట, అది ఎంత మంచిగా రిపేర్ చేస్తారంటే మీకు అర్థం కూడా కాదు. ఆ బండిని మీరు కొంచెం ఏ బండి చూడడానికి వెళ్ళినా కొంచెం డీప్గా చూడండి, లైక్ లుక్ విత్ సమ్ ఇంట్రెస్ట్. అరే బండి నేను కొంటున్నా అన్నట్టు, ఏదో వెళ్ళామా చూసినామా ఎగ్జైట్మెంట్ లేదంటే చాలామంది చూసుకోరు బండి మంచిగా ఉందా లేదా అని చెప్పి. ఆర్ ఎల్స్ అట్ సబ్స్పెక్ యూ గెట్ యూస్ బైక్స్. మీకు కావాల్సిన బైక్ ఏమైనా ఉంటాయి, ఇఫ్ యూ హ్యావ్ ద మనీ రెడీ drop us a DM, we'll check bikes for you, we'll source a very clean bike for you మీ బడ్జెట్ హిసాబ్ సే. సో యా, దాని తర్వాత వాట్ ఈజ్ నెక్స్ట్, మీరు బండి వెళ్ళి చూసినప్పుడు టేక్ అ టెస్ట్ డ్రైవ్, మంచి టెస్ట్ డ్రైవ్ తీసుకోండి. ఏదో 5 minutes అట్లా తిరిగి రాకుండా టేక్ అ ప్రాపర్ టెస్ట్ రైడ్, ఒక 10-15 kilometers అట్లా చెప్పండి ఓనర్కి ఐఎమ్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ మనీ. ఎందుకంటే కొన్ని బండ్లు ఎట్లా అంటే హీట్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ చూపిస్తాయి, కొన్ని బండ్లు ఒక 10-15 kilometers నడిపిన తర్వాత ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాయి చూపిస్తాయి. అట్లా ఏంటంటే యూ హ్యావ్ అ ఫేర్ ఐడియా బండి ఎంత హీట్ అవుతుంది, హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, హీట్ అయిన తర్వాత ఏమైనా యాక్టప్ అవుతుందా బండి అది అని చెప్పేసి. అండ్ మంచిగా ఫేర్ అమౌంట్ ఆఫ్ టైం లేకపోతే 15 kilometers మీరు అట్లా స్పెండ్ చేసినప్పుడు బండిలో ఉన్న ప్రాబ్లమ్స్ మీకు కొన్ని అర్థమైపోతాయి. దాని తర్వాత ఇంకా బేసిక్ చెక్ చేసుకోండి, బ్యాటరీ ఎలా ఉంది బండిది, టైర్స్ ఎలా ఉన్నాయి. చైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే చైన్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది బైక్స్లో. ద 2 very expensive థింగ్స్ మెయింటెనెన్స్ వేర్ అండ్ టైర్ పార్ట్స్లో వచ్చేది టైర్స్ ఈజీగా 30,000-40,000 rupees ఉంటాయి. ఈ మధ్య ట్రాక్ టైర్స్, ఆ టైర్స్, ఈ టైర్స్ అని చెప్పి మనుషుల్ని ఎర్రిపప్పల్ని చేస్తున్నారు, కానీ దోస్ ఆర్ వేస్ట్, అది దేనికి పనికిరాదు. సో చెక్ ఫర్ ద టైర్స్ మంచిగా ఉంటాయి గుడ్, లేకపోతే నెగోషియేట్ చేయడానికి ట్రై చేయండి ప్రైస్. చైన్ కూడా ఈజీగా ఒక బండిల్ 15,000-20,000 ఉంటుంది ఒక మంచి సూపర్ బైక్ అయితే. అండ్ BMWs మీరు ఒకవేళ షోరూమ్కి వెళ్ళి వేయించుకోవాలంటే 30,000-40,000 వరకు ఉంటాయి. సో కొంచెం చూసి మంచిగా టైం స్పెండ్ చేయండి. అండ్ బండిలో చైన్ ఉందా లేదా, బ్యాటరీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఎక్సైడ్ వాడుతున్నారా, ఆమరాన్ వాడుతున్నారా. అండ్ కమింగ్ టు బ్యాటరీ తప్పకుండా చెక్ చేసుకోండి బండిలో ఏ బ్యాటరీ నడుస్తుంది, ఎంతసేపులో బండి సెల్ఫ్ అవుతుంది. ఎందుకంటే ఇది బండికి కిక్ స్టార్ట్ ఏమి ఉండదు కదా, బ్యాటరీ కూడా మళ్ళీ మీరు నెగోషియేట్ చేసుకోవాలి. క్రాంక్ అనుకోండి 6,000-7,000 వచ్చేస్తుంది, లేదు OEM యువాసా బ్యాటరీ తీసుకోవాలంటే 10,000-15,000 rupees ఉంటుంది మీకు మళ్ళీ. సో ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ అ వెరీ ఎక్స్పెన్సివ్ అఫేర్. సో మీరు ఏం చేయాలనుకున్నా కానీ మీరు మళ్ళీ ఇంటికి వచ్చినాక ఎట్లైనా డబ్బులు పెట్టాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు సెకండ్ హ్యాండ్ బండి కొన్నప్పుడు బండి పర్ఫెక్ట్ ఉండాలని ఎప్పుడు అనుకోకండి, బికాజ్ ఇట్ ఈస్ అ యూజ్డ్ బైక్ అండ్ యూఆర్ గెటింగ్ యూజ్డ్ బైక్ ఫర్ అ రీజన్. ఫస్ట్ హ్యాండ్ బండి దొరకవు ఫస్ట్ ఆఫ్ ఆల్, సెకండ్ ఏంటంటే అన్ని డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. సో వచ్చిన తర్వాత ఒక 50,000-1 lakh పక్కన పెట్టుకోండి, బండికి నచ్చినట్టు తయారు చేసుకోండి.
మనకు నచ్చినట్టు ఎవడేం తయారు చేయడు. సో మనకు నచ్చినట్టు మనమే తయారు చేసుకోవాలి ఆ బండ్లని. సో ఈవెన్ ఇఫ్ యూ గెట్ అ గుడ్ బైక్, ఒక 30,000-40,000 అయితే ఎక్స్పెక్ట్ చేయండి దాని మీద పెట్టడానికి, టైర్స్ ఇయర్స్ కాకపోయినా. అండ్ నెక్స్ట్ మేజర్ థింగ్ ఏంటంటే, ప్రతి ఒక్క బండి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కానీ లేకపోతే ఒక సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తుంది. అండ్ అది ఈజీగా రెక్టిఫై చేయాలి. ఎట్లా తెలుసుకోవాలి అంటే, మీరు ఫోరమ్స్ చదవండి బండి తీసుకునే ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు R1లో ఉన్నారనుకోండి, ఐ మీన్ R1 కొనడానికి వెళ్తున్నారనుకోండి, R1 ప్రాబ్లం లేకపోతే R1 ఫోరమ్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయన్నమాట. దీంట్లో ఏంటంటే ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి లిస్ట్ చేసి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ R1కి స్టార్టర్ మోటార్ది ప్రాబ్లం ఉంటుంది, ఓవర్ హీటింగ్ ప్రాబ్లం ఉంటుంది, వాల్వ్ క్లియరెన్స్ కొన్ని ప్రాబ్లం ఉంటాయి. సో ఇలాంటి చిన్న చిన్న కొన్ని ఉంటాయి అన్నమాట. సో యూ హ్యావ్ టు చెక్ అండ్ గో త్రూ ఆల్ ఆఫ్ ద ఫోరమ్స్ అండ్ సొల్యూషన్ ఏంది, ఎంత కాస్ట్ పడుతుంది, ఆ కాస్ట్ మళ్ళీ మీరు బర్డన్ లాగా తీసుకోగలుగుతారా లేదా, ఇవన్నీ ఒక మైండ్లో పెట్టుకొని వెళ్ళండి బండి చూసేటప్పుడు. అండ్ అవన్నీ చెక్ చేసుకోండి బండికి. అండ్ ఈ బండి ఏంటంటే ఒకసారి హీట్ అయింది అనుకోండి, కొన్ని బండ్లు R1 ఆన్ కావు. ఒక 105-106 డిగ్రీస్కి వెళ్ళాక బండి ఆన్ కాదు, కానీ ఈ బండి అయితే ఆన్ అవుతుంది. ఎందుకంటే నేను చెక్ చేసుకొని తీసుకున్నా ఈ బండి. అండ్ బద్రీ బండికి ఆ ఇష్యూ ఉంది. బద్రీ బండి అయితే స్టార్టర్ మోటార్ ఇష్యూ ఉంది కాబట్టి ఒకసారి హీట్ అయినాక ఆన్ అవ్వకపోతుండే. అందుకే వీ గాట్ ఎ న్యూ స్టార్టర్ మోటార్ ఫర్ దట్ బైక్. సో ఇట్లా కొన్ని సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని బండ్లకి, అవన్నీ చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బాడీ లైన్ ఎప్పుడైనా చెక్ చేసుకోండి. ముందు నుంచి వెనక వరకు స్క్రాచెస్ ఎత్తుకండి, ఎక్కడ ఏమైంది, కింద పడిందా అని ఓనర్ని అడగండి, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, మీకు అది వ్యాలిడ్ అనిపిస్తుందా. సో చెక్ చేసుకోండి. అండ్ ఏంటంటే ఇప్పుడు సూపర్ బైక్ మార్కెట్ ఎట్లా అంటే, దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ డీలర్స్, బై సయ్యే గాడీ లేలో ఎక్దమ్ మక్కనే పుదీనా హే అంటారు. అవన్నీ ఏం పట్టించుకోకండి. డూ యువర్ డ్యూ డిలిజెన్స్, చెక్ ద బైక్ ప్రాపర్లీ అండ్ టేక్ ఇట్. ఫ్యూయల్ పంప్ వేసిన ఈ బండిలో, ఎందుకంటే ఫ్యూయల్ పంప్ చిన్న ఇష్యూ ఉండే అనమాట. బండి హీట్ అయిన తర్వాత కొంచెం ఎయిర్ గ్యాప్ వచ్చినట్టు అవుతుండే ఆ ఫ్యూయల్ పంప్తోని. అందుకని చెప్పి డెన్జోది ఫ్యూయల్ పంప్ రీప్లేస్ చేసినాం మనము, OEM స్పెక్కరే. నౌ లుక్ అట్ ద ఫకింగ్ పుల్. Sounds sweet. అండ్ బండి చూసే ముందు అండ్ బండి తీసుకునే ముందు డెఫినెట్లీ ఆర్సీ డీటెయిల్స్ అన్ని పరివాహన్లో చెక్ చేసుకోండి. అండ్ బండి పేపర్స్ కూడా అప్పటికప్పుడే ఏమున్నా ఫామ్ 28, 29, 30 తీసేసుకోండి. తర్వాత తీసుకుంటా బాయ్ బాద్ మే దే తో మై थोड़ा मेरा घर पे है, मेरा बाबा का डिक्की में है, అవన్నీ ఏమొద్దు, ఇమీడియట్గా తీసేసుకోండి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎప్పుడైనా పేపర్ వర్క్ క్లియర్ చేసేసుకోండి, దన బండి తీసుకొని వచ్చేసేయండి. దాని విషయాల్లో ఏం డిలే పెట్టుకోకండి. ఓన్లీ ఇఫ్ ఇట్స్ అన్ ఎక్సెప్షన్, అంటే ఎన్ఓసి ఇష్యూ చేయాలి బండికి, అలాంటివి అయితే తప్పదు. కాబట్టి వాళ్ళ దగ్గర పేపర్స్ ఉండాలి కాబట్టి ఎంతో కొంత అమౌంట్, ఒక 50,000 1 lakh ఎంతో కొంత ఆపేసి బండి తీసుకొని వచ్చేసేయండి.
ఇఫ్ యూర్ పికింగ్ అప్ బైక్స్ ఫ్రమ్ ముంబై ఆర్ సంథింగ్ లైక్ దట్, రస్టింగ్ ఇష్యూస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ బైక్లో చాలా రస్టింగ్ ఇష్యూస్ ఉంటాయి, ఈ ముంబై బైక్స్ ఎస్పెషలీ. ఎందుకంటే సీ దగ్గర ఉండే ఏరియాస్ కాబట్టి, కోస్టల్ ఏరియాస్ కాబట్టి రస్టింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైనా ఎంహెచ్ బైక్స్ తీసుకున్నప్పుడు, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఎంహెచ్ బైక్స్ చెక్ చేసుకొని చూసి ఆచి తూచి తీసుకోండి. ఎందుకంటే చాలా యాక్సిడెంటల్ బైక్స్ అమ్ముతారు వాళ్ళు. యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ పికింగ్ అప్ దోస్ బైక్స్. అండ్ ఒకసారి మీ బండి హిస్టరీ ఏదైతే ఉంటుందో ఆ బండి ఒక 2-3 మెసేజ్ చేయండి, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ ఆ స్టేట్లో. దే విల్ డూ దేర్ జాబ్. యూజువల్గా ఒక సూపర్ బైక్ యాక్సిడెంట్ అయితే ఏంటంటే కొంచెం తెలుస్తుంది పబ్లిక్కి, అక్కడ ఉన్న స్టేట్లో వాళ్ళకి. సమ్టైమ్స్ దే డూ, సమ్టైమ్స్ దే డోంట్. సో తెలుసుకోవాలంటే డెఫినెట్లీ మెసేజ్ చేయండి. సో అదనమాట, దాట్ ఈస్ వాట్ యూ నీడ్ టు చెక్ బిఫోర్ గెటింగ్ అ సూపర్ బైక్. అండ్ ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. అది ఏంటంటే మీకు కొంచెం మెకానికల్ ఉంటాయి, బట్ ఎవరైనా మెకానిక్ ఉంటే వాళ్ళని తీసుకొని వెళ్ళండి. దే కెన్ డూ అ బెటర్ జాబ్. మెకానికల్గా ఏమైనా తెలుసుకోవాలంటే యూ గెట్ అ మెకానిక్, ట్రస్టెడ్ మెకానిక్ని తీసుకెళ్ళండి. వాళ్ళు టెస్ట్ రైడ్ కొట్టిన తర్వాత వాళ్ళే మీకు చెప్పేస్తారు బండి బాగుందా లేదా ఏంది సంగతి అని చెప్పి. అపార్ట్ ఫ్రమ్ దాట్ సాబు స్పెక్కి తీసుకొచ్చిన వీ డూ అ గుడ్ జాబ్. విల్ చెక్ ఇట్, మంచిగా ఉందా చెప్తాం. ఆబ్వియస్లీ ఆర్ బాయ్స్ విల్ చార్జ్ యూ ఫర్ ఇట్. బట్ మీకు ఒక క్లీన్ చిట్ ఇస్తారు, బండి బాగుందంటే బాగుందని చెప్తారు, లేదంటే లేదని చెప్తారు. ఆర్ ఇఫ్ యూ వాంట్ ఎనీ యూ సూపర్ బైక్ యూ కెన్ డిఎం సాబు స్పెక్. అంతేగాని ఫైనాన్స్ అవి ఇవి ఏమి ఉండవు, స్ట్రైట్ అప్ క్యాష్ ఉంటే క్యాష్ రెడీ ఉన్నాయి నాకు బండి కావాలని చెప్పండి. ఆర్ బాయ్స్ విల్ అరేంజ్ యూ అ వెరీ క్లీన్ బైక్. అండ్ ఆల్రెడీ మన దగ్గర ఒక Ducati V2 స్ట్రీట్ ఫైటర్ ఉందని నేను సేల్కి. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ డిఎం సాబు స్పెక్ ఫర్ ఇట్. With that being said, I'll see you all in the next one. Until then, boys and girls, do the hard work, especially when you don't feel like it.